శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై సీతారాం. రామాయణ అనుభవం 49వ భాగము. రాముడు సీతాభవనం చేరాడు. శ్రీరాముడు సీతాదేవి అంతఃపురంలో తనకు స్వాగతం కొరకు ఏర్పడ్డ ఆడంబరాలు చూచి అవనత శిరస్సుతో వెళ్ళసాగాడు. సీతాదేవి ఇంగితజ్ఞురాలు. ఎవ్వరూ చెప్పకుండానే ఇతరుల మనస్సులను చదవగలిగేది. తన మనస్సులోని దుఃఖావేశాన్ని అదిమిపెట్టడానికి శ్రీరాముడు చేసిన ప్రయత్నాన్ని, ఆయన ముఖంపై స్వేదాన్ని పసిగట్టింది. ఆమె ఆందోళనతో రాముని వెంట రాజలక్షణాలు లేకపోవటం గురించి ప్రశ్నించింది. శ్రీరాముడు తన వనప్రస్థానాన్ని గురించి తెలిపాడు. సీతాదేవిని అయోధ్యలోనే ఉండమని, కాబోయే మహారాజైన భరతునికి అప్రియమును ఆచరింపవద్దని తెలిపాడు. శ్రీరామునికి రాజ్యాధికారము తొలగి వనవాసము కలిగిందనే మాట కంటే తనను రాముడు వదిలి వెళ్తున్నాడనే మాట విని ఉలికిపడింది సీత. అప్పుడు ఆమె తన భర్తతో, ఆర్యపుత్ర, తల్లిదండ్రులు, సోదరులు, పుత్రులు, కోడలు, మిగిలిన బంధువులందరూ తమ తమ పుణ్యపాపముల మూలంగా భాగ్యాన్ని అనుభవిస్తారు. కానీ భార్య ఒక్కతే భర్త యొక్క భాగ్యంలో అనగా సుఖదుఖాలలో పాలు పంచుకుంటుంది. భర్తు భాగ్యంతు భార్యైక ప్రాప్నోతి పురుషర్షభ. స్త్రీలకు పతి ఒక్కడే కదా గతి, నారీణాం పతిరేకో గతి సదా. అందువలననే నేను కూడా మీతో పాటు వనవాసంలో పాలు పంచుకుంటాను. అంతేకాదు, కఠినమైన కాంతారములో మీకంటే ముందుగా నడిచి సుకుమారములైన మీ పాదారవిందములకు శ్రమ కలగకుండా ఉండటానికి క్రూరములైన దర్భలను, ముళ్లను ఏరిపారేస్తాను. అగ్రతస్తే గమిష్యామి మృదంతి కుశకంటకాన్. ఆర్యపుత్ర, అందరి వలె మీరు సామాన్యులు కారు. మీ సామర్థ్యము నాకు పూర్తిగా తెలుసు. మీ అద్భుత అపురూప స్వరూపాన్ని చూడగానే క్రూరమృగాలు కూడా భయంతో పారిపోతాయి. సురాసురులు కూడా మీ ముందు నిలవజాలరు. నా బాల్యంలో బ్రాహ్మణోత్తములు నా జాతకాన్ని పరిశీలించి నాకు వనవాస యోగమున్నదని సూచించారు. మీ వెంట ఆ అరణ్యాలలో తిరగడం ఎంతో హాయినిస్తుంది. అంతేకాదు, భర్తకు ధారాదత్తము చేయబడిన భార్య జీవించినా మరణించినా ఆయనకే భార్యగా ఉంటుందని శాస్త్రములు ఉదోషిస్తున్నాయి. ఇంతకు ముందు కూడా గంగాతీర వనభూములలో విహరించాలనే నా మనోభీష్టాన్ని మీకు తెలిపాను. మీరు తోడులేని నాడు నాకు మరణమే శరణ్యము అని తన పట్టుదలను మరొకసారి తెలియజేస్తూ దుఃఖింపసాగింది. ఇక్కడ కొన్ని విషయములు గమనిద్దాం. మొదటిది, అగ్రతస్తే గమిష్యామి మృదంతి కుశకంటకాన్. ఇక్కడ పెద్దలు మరొక విశేషార్థాన్ని సెలవిస్తారు. కుశకంటకములంటే సామాన్యంగా దర్భలు, ముళ్ళని అర్థము. కానీ విశేషార్థములో కుశకంటక అంటే భూజనుల సుఖాలకు ఆటంకాలను కలిగించే రాక్షసులని అర్థము. శ్రీ రామభద్ర, నీకంటే ముందే నేను లంకలో ప్రవేశించి రావణ కుంభకర్ణాదులను నీ బాణములకు లక్ష్యమయ్యేటట్టు రంగాన్ని సిద్ధము చేస్తాను అని సూచిస్తుంది ఆ లోకజనని. వనం మృగాయుతం వానర వారణైర్యుతం. ఈ వాక్యానికి సామాన్యంగా అనేక మృగాలతో, కోతులతో, ఏనుగులతో కూడుకున్న అడవి అని అర్థము. కానీ వాల్మీకి కవీంద్రుడు ఆయుతం, యుతం అనే పదాలు చిత్రంగా ప్రయోగించాడు. మృగాయుతం ఒక లేడిచే వేరు చేయబడి
తిరిగి మహాగజముల వంటి వానరులతో కలుపబడతావను. వానర వారనైర్యుతం అని భవిష్యత్తును సూచిస్తుంది సీతాదేవి వాక్కు. ధ్వని ప్రధానమైనది కదా ఉత్తమ కావ్యము. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే.